పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాల అంచనాలను కొట్టిపారేశారు సీఎం మమతా బెనర్జీ. సర్వేలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు మమత. ఎన్నికల్లో టీఎంసీ పక్కా విజయం సాధిస్తుందంటూ మమతా బెనర్జీ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో బీజేపీ ఫేక్ ప్రచారాలు చేయిస్తోందంటూ ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక గోడీ మీడియా ప్రచారాలను నమ్మొద్దు అంటూ మమత చెప్పారు. 294 అసెంబ్లీ స్థానాలకు గాను 226 సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామంటూ మమత చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలన్నీ హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే బీజేపీ ఏజెంట్గా పనిచేశాయి అంటూ మమత చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు మా వైపే ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు టెన్షన్ పడొద్దంటూ మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇక మే 4న ఫలితాలు వెల్లడవనున్నాయి, అసెంబ్లీ ఫలితాలు. దీంతో కూడా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఎన్నికలకు ముందల వచ్చినటువంటి సర్వేల్లోనేమో అక్కడ టీఎంసీఏ విజయం సాధిస్తుందని చెప్పినటువంటివి ఎగ్జిట్ పోల్స్ చూసేసరికి బీజేపీ విజయం సాధిస్తుందంటూ చెప్పడం జరిగింది. ఇది ఒకంత మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ కంప్లీట్గా కూడా ఒక ఆపోజిట్ సిచ్యువేషన్ అయితే ఉంది. సర్వేలన్నీ కూడా ముందు ఒకటి చెప్తే తర్వాత ఒకటి చెప్పిన సిచ్యువేషను. దీని మీద మమత మాట్లాడుతూ కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి నమ్మొద్దు, ఇక గోడీ మీడియాని నమ్మొద్దు అంటూ కూడా మమత చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, పశ్చిమ బెంగాల్లో అంటే బీజేపీ అధికారంలోకి రాబోతుంది అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ రావటం జరిగింది. ఇక దీని మీద మమతా కూడా స్పందిస్తూ ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా మనకి అంటే ఒక 6 నెలల నుంచి కూడా ఎప్పుడు లేనటువంటి హైప్ ఉంది. అంటే గతంలో పశ్చిమ బెంగాల్ ఏ రాష్ట్ర ఎన్నికలు జరిగినా సరే బీజేపీ అక్కడ బాగా వేయాలి అనుకుంటే చాలా వరకు కూడా ఫోకస్ ఎక్కువగా పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ విషయంలో బీజేపీ ఎక్కువగా దృష్టి సారించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మమతా బెనర్జీని ఎలాగైనా సరే గద్దె దింపితే ఎన్డీ కూటమి బలహీనపడుతుంది అనేది బీజేపీ ప్లాన్ గా చెప్పుకోవచ్చు. అది ఈ నేపథ్యంలోనే కొంత వర్కౌట్ చేస్తూ వచ్చింది. అక్కడ దాదాపుగా అంటే గతంలో 3 నెలల ముందు వెళ్ళినటువంటి బీజేపీ ఈసారి 6 నెలల ముందే పాగా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ సువేందు అధికారి కానీ ఇట్లా కొంతమంది కీలక ఎవరైతే నాయకులు ఉన్నారో మమతా బెనర్జీ వెనక ఉండి నడిచినటువంటి నాయకులందరినీ కొంత కీలకమైనటువంటి నాయకుల్ని తమ వైపు తిప్పుకోవడం, అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలబడటం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా హిందూ ఓటు బ్యాంక్ ఎటుంది, అలాగే అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అంటే టర్న్ అయినటువంటి కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ ని ఆమె ఎలా కాపాడుకున్నారనేది ఇక్కడ కీలకం. ఈ నేపథ్యంలోనే తాజాగా వెల్లడైనటువంటి సర్వే ఫలితాల్లో కొంత అంటే అనిశ్చిత అంటే ఎలా ఉండబోతుంది అనేటువంటి క్లారిటీ రాలే. కొన్నేమో టీఎంసీ గెలుస్తుందని, కొన్ని బీజేపీ గెలుస్తుంది అనేటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత మమతా బెనర్జీ కొంత అంటే దాదాపు బీజేపీ కొంత మమతా బెనర్జీని కానీ లేదా టీఎంసీ నాయకత్వాన్ని కానీ కొంత కంగారు పెట్టేటువంటి ప్రయత్నంలో సఫలమైందని చెప్పుకోవచ్చు. అందుకనే అక్కడ మమతా బెనర్జీ కూడా కొంత భయపడుతున్నారనే మాట అయితే వినపడుతోంది. రైట్. ఇక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు తమిళనాడు, కేరళ మనం ముఖ్యంగా కన్సిడర్ చేసుకుంటే ఏదైతే ఎన్నికల ముందలా వచ్చినటువంటి సర్వేల్లో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పింది. ఆ తర్వాత మనం ఎగ్జిట్ పోల్స్ లో చూసినా కానీ కాంగ్రెస్ మీద ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. కానీ పశ్చిమ బెంగాల్లో చూస్తే మాత్రం పరిస్థితి మారింది. అంటే ఇది మోడీ చేస్తున్నటువంటి ప్రచారాలుగా మమతా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఎలాగైనా సరే బీజేపీ మమతా బెనర్జీ కోటలో పాగా వేయాలి. ఆమె 3 సార్లు ముఖ్యమంత్రి అయినట్టు, కానీ 3 సార్లు గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు బీజేపీ ఏం చేయలేకపోయింది. కానీ మొన్న 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం బీజేపీ గట్టిగా అప్పటి నుంచి దాదాపు వాళ్ళు సైలెంట్ గా 2021 దాదాపుగా అప్పటి నుంచి వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే మమతా బెనర్జీని ఓడించాలి అనేది వాళ్ళ పట్టుదల ఆ రోజు నుంచి కనపడింది. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల కంటే కూడా మీరు అన్నట్లుగా కేరళ కంటే, లేదంటే అస్సాం కంటే, పుదుచ్చేరి కంటే, తమిళనాడు కంటే, ఇట్లా మిగిలిన వాటి కంటే కూడా పశ్చిమ బెంగాల్ మీద ఎక్కువగా బీజేపీ ఫోకస్ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ హడావుడి కానీ, లేదంటే కేంద్ర కేబినెట్ కానీ, లేదా కేంద్ర బలగాలు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఇతరు కూడా చేసినటువంటి పెద్ద ఎత్తున ప్రచారం ఏదైతుందో అక్కడ బీజేపీకి భారీగా హైప్ తీసుకొచ్చింది. ఆ హైప్ తీసుకురావడం వల్లనే సర్వే ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనేది స్పష్టంగా బీజేపీ గెలుస్తుంది అనేది మెజారిటీ సంస్థలు కొంత చెప్పడం జరిగింది. అదే ఇక్కడ మమతా బెనర్జీని భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాటిని చూసి కార్యకర్తలు టెన్షన్ పడద్దంటూ మమతా బెనర్జీ చెప్పుకొని వచ్చారు. ఇక ముందుగానే మనం చూసుకుంటే కనుక ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ మీద ముఖ్యంగా కూడా టీఎంసీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇక్కడ బీజేపీ ట్యాంపరింగ్ చేసింది, బీజేపీ ఎలక్షన్ అధికారులందరినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ముందు నుంచి కూడా మమతా బెనర్జీ చెప్పుకొని వచ్చారు. ఇక్కడ ఎలక్షన్ అధికారులను నమ్మే పరిస్థితి లేదని కేవలం ఇటు టీఎంసీయే కాదు, అంటే దీదీయే కాదు, మిగిలినటువంటి ప్రతిపక్షాలు కానీ చాలామంది కూడా బీజేపీ మీద చేసేటువంటి ఆరోపణ ఏంటంటే ఎన్నికల సంఘం బీజేపీ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది, ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, ఏదైతే కేంద్రం చెప్తుందో అదే చేస్తుంది, ట్యాంపరింగ్ జరుగుతుంది అని అసలు ఎన్నికల సంఘాన్ని నమ్మే పరిస్థితి లేదంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో మమతా బెనర్జీ కూడా దీని మీద అయితే ఇప్పుడు స్పందిస్తే ఎగ్జిట్ పోల్స్ని నమ్మొద్దు అంటూ తాను చెప్పటము, ఇక ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు మా వైపే ఉన్నారు, హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు అందరూ అంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. ఇక 226 సీట్ల కంటే ఎక్కువే మేము గెలుస్తామంటూ మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.